చాలా అరుదుగా మనుషులు పరిపూర్ణంగా జీవించే అదృష్టం దేవుడు కలిగిస్తాడు. చాలా అరుదుగా కలిగిస్తుంటాడు. ఎంచుకుంటాడేమో తనకు నచ్చిన వాళ్ళని పూర్తిగా జీవించే అదృష్టం ఇవ్వడం. అందులో నాకు తెలిసిన ఇప్పుడు దాకా ఫుల్ లైఫ్ అక్కినేని నాగేశ్వరరావు గారు జీవించారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగి నాకు అదృష్టం లేదేమో ఆయనతో ఒక్కసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం. బట్ ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదండి. యా పుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదండి, ఎంటైర్ స్టేట్, ఎంటైర్ కంట్రీ విల్ మిస్ నాగేశ్వరరావు గారు. ట్రూలీ అ లెజెండ్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ మ్యాన్, ఎంత డిసిప్లిన్ ఉన్న మనిషి, చివరిదాకా కూడా గ్రేట్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అన్ని రకాలుగా కూడా కంప్లీట్ లైఫ్ లీడ్ చేసిన ఏఎన్ఆర్ గారు మన మధ్యలో హీస్ ఫిజికలీ నాట్ దేర్ బట్ ఆల్ హిస్ మెమరీస్ విల్ ఆల్వేస్ బీ విత్ అస్. అండ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా మై డీప్ కాండోలెన్సెస్. అండ్ ఏఎన్ఆర్ గారి మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఈరోజు ఇండస్ట్రీకి ఎంత లాసో చాలామంది చెప్పారు. నా దృష్టిలో ఏ డిక్షనరీలోనూ ఇలాంటి మహానటుడిని డిస్క్రైబ్ చేసే పదాలు లేవు. అందరూ మనం చనిపోయిన తర్వాత మన స్నేహితులు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ సినిమా వాళ్ళకున్న ఒకే అదృష్టం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం నటించిన సినిమాలు టీవీలో వచ్చినప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇన్ని వందల సినిమాలు నటించిన మహానటుడు మన మధ్యన లేరు అనుకోవద్దు. రోజు ఏదో ఛానల్లో మనకు కనబడతారు. ఆయనే కాకుండా ఆయన కూడా చాలామంది ఆయన సంతానాన్ని ఇదే ఇండస్ట్రీలో పెట్టారు. ఈజ్ ఎ వన్ మ్యాన్ ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ గోయింగ్ టు మిస్ హిమ్. మే గాడ్ గివ్ హిమ్ పీస్. ఓకేనా? నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మహానటుడు. ఆయన గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు. ఒక కళాకారుడుగా తెలుగు ప్రజలు గర్వించే ఒక మహానుభావుడు. ఆయన సినిమాలు చూశాను, చాలా సినిమాలు చూశాను వారిది. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అయినప్పటికీ కూడా నాగేశ్వరరావు గారి నటనకి ముగ్ధుడైనటువంటి ఒక ప్రేక్షకుడు నేను వారి సినిమాల్లో వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి లాంటి సినిమాల్లో వారిని ఒక ఆదర్శవంతమైన నటుడిగా, క్యారెక్టర్గా నేను చూశాను. ఆయన అనార్కలి, దేవదాస్ సినిమాలను చూశాను. గొప్పగా ఆయన, సావిత్రి గారు నటించిన ఎన్నో చిత్రాలను చూసి నేను ఒక ప్రేక్షకుడిగా, ఒక పాఠకుడిగా చాలా తన్మయం చెందిన వ్యక్తిని ఈ సందర్భంగా అలాంటి గొప్ప నటుడు, తెలుగు జాతి అంతా గర్వించేటటువంటి ఒక మహానటుడు మన నుంచి దూరం కావటం చాలా బాధాకరంగా ఉంది. అలాంటి నటుడు మళ్ళీ మనకు కావాలి. అలాంటి కళాకారుడు మళ్ళీ మనకు కావాలి. తెలుగు ప్రజల గౌరవాన్ని, తెలుగు భాషని గౌరవించే ఒక గొప్ప నటుడు మళ్ళీ ఉద్భవించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను.
ఒక మానవతావాది. ఎందువల్లంటే ఆయనతో కలిసినప్పుడల్లా కూడా ఎక్కువ ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఎప్పుడు నేర్చుకోవాలన్న తపన ఆయనలో ఉండేది. ఎవరినైనా వెళితే ఆయన పలకరించే విధానం కానీ, ఆయన పర్సనాలిటీ చాలా గొప్ప పర్సనాలిటీ. ఇంత మంచి లక్షణాలు ఉన్న ఆయన క్యాన్సర్ మీద పోరాటానికి నడుం కట్టినప్పుడు అందరిలో ఒక కాన్ఫిడెన్స్ అన్నది క్రియేట్ అయింది. ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసం వల్ల ఎంతోమంది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి బలం చేకూరుతుంది. నాకు గుండె ఆపరేషన్ జరిగింది. కానీ ఈ రోజు వరకు నేను ఆరోగ్యం ఉండడానికి ఎవరు కూడా దాదాపు ఇన్ని దశాబ్దాలు గుండె జబ్బుతో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ బతికిన సందర్భం లేదు. నేనే ఎందుకు బతికానని అనిపించిన రోజుల్లో నేను అనుకున్నాను, ఆత్మవిశ్వాసం ఉంటే మరణాన్ని కూడా కొంతకాలం పాటు వాయిదా వేయవచ్చు, జయించవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన ఆరోగ్యం మీద సంపూర్ణమైన అవగాహన ఉండి కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో జీవించిన వ్యక్తి. దాంతోపాటు తను క్యాన్సర్ బారిన పడిన రోజు ప్రపంచానికి తనే తెలియచేశాడు. తెలియచేసి కూడా నేను ఈ క్యాన్సర్ను కూడా జయించే ఆత్మశక్తి నాకు ఉంది, అయితే ఎవరు కూడా పరమాశల పేరుతో రావద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నేను ఇక్కడ జయించగలుగుతానని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన గొప్ప ధైర్యశాలి. నిజంగా ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మేము కనీసం ఆయన మళ్ళీ బతికున్నప్పుడు లేదా ఆయనను పరామర్శించి రావాలి, పలకరించి రావాలని మేము అనుకున్నాం. కానీ నేను మళ్ళీ ఆయన స్టేట్మెంట్కి విలువనివ్వాల్సి వచ్చింది. ఎవరు రావద్దనే ఏ స్టేట్మెంట్ అవుతున్నదో ఆ స్టేట్మెంట్కి విలువనివ్వాల్సి వచ్చింది. ఆయనను మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అనే పద్ధతిలో. ఈరోజు ఈ పద్ధతిలో ఆ మహనీయుని చూశాం. ఆయన నిజంగా క్రమశిక్షణ గల వ్యక్తి, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద నిలబడ్డ వ్యక్తి, ఇతరులకు సమాజానికి కూడా ఆదర్శమైన వ్యక్తి. ఆయనను కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. ఒక శకం నాగేశ్వరరావు గారితో సినీ పరిశ్రమకు అంతం అయిపోయింది. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు ఈఎన్ఆర్. ఇద్దరు రెండు కళ్ళు అని చెప్తారు కానీ రెండు స్తంభాలు. వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదు, పరిశ్రమ లేదు, ఏమీ లేదు. వారితో నాకు ఇల్లరకం సినిమాతో నటించడం ప్రారంభమైంది. ఎన్నో సినిమాలు
ఆయనతో గురువులు వేశాను. అతనికంటే పెద్ద వేషాలు, అతని వేషాల కంటే పెద్ద విలువైన వేషాలు కూడా వేశాను. ఒక సినిమాలో క్షేత్రయ్యలో అతనికి నేను గురువు, నాకు నమస్కారం పెట్టవలసి వచ్చినప్పుడు నేను తప్పించుకున్నాను. నాగేశ్వరరావు గారు నాకు నమస్కారం చేయడం ఏంటని దెబ్బలాడాడు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు, మీరు నాకు నమస్కారం ఏంటంటే అన్నారు. ఇది వేషం శర్మ గారు, మీరు పెట్టి తీరాల్సింది, మీకు నేను పెట్ట తీరాల్సింది, లేకపోతే ఈ వేషం మీరు తీసేయండి, లేకపోతే నేను ఈ వేషం నేను తీసేస్తాను, ఎవరో ఒకరు మానేద్దాం అంటే తలంచుకున్నాను. నడిగిన క్షేత్రయ్యలో సిద్ధేంద్ర యోగి, అలా ఎన్నో చిన్న వేషాలు వేసాను, పెద్ద వేషాలు వేసాను. ఎంతో ఎంకరేజ్ చేశారు నన్ను. నా దురదృష్టం నేను పైకి రాలేకపోయాను, కానీ వారి లోపం ఏం లేదు. మా ఆవిడ కృష్ణజ్యోతి కూడా వారితో సంతానం ఈ పిక్చర్లు 2-3 పిక్చర్లు చేసింది. వారి కుటుంబంతో మా కుటుంబం, మా పిల్లలు కూడా ఎంతో చనువుగా, చాలా నాగార్జున బాబు వాళ్ళందరితో కూడా మంచి చనువున్న మా కుటుంబం. అటువంటి నాగేశ్వరరావు మొన్న మద్రాసులో ఫంక్షన్లో కలిశాను. నాతో అన్నారు ఆయన, శర్మ గారు నా టైం అయిపోతుంది, ఏదైనా జరిగితే మీరు రావద్దు అంత దూరం, అక్కడ కష్టపడి, ఎప్పుడు నా అభిమానం మీకు ఉంటుంది అని చెప్పి మరీ చెప్పారు.